పాద నమస్కారాలు. అలాగే ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన మన గురువులు పత్రిజీ గారికి, అలాగే ఇవన్నీ మనకి జూమ్ క్లాసెస్ ద్వారా మనకి అందిస్తున్న మహావతార్ ఫౌండేషన్ అధ్యాపకులు రంగనాథ్ సార్ గారికి, అలాగే జూమ్ సెషన్స్ నిర్వహిస్తున్న మీకు లలిత మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మేడం. అయితే నా పేరు సుభాషిణి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సమగ్ర జీవన శైలిలో నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఒక టీ గురించి చెప్దామనుకుంటున్నాను. ఒక టీ అనమాట. దీనివల్ల చాలా అద్భుత ప్రయోజనాలున్నాయి. ఫస్ట్ నేను దీని బెనిఫిట్స్ చెప్పాక మీకు ఆ టీ దేనితో తయారు చేస్తారో నేను చెప్తాను. ఫస్ట్ మనం బెనిఫిట్స్ తెలుసుకుందాము. అయితే మనం మన బాడీ డైలీ రికమెండెడ్ అంటే కొన్ని విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ మన బాడీకి ఒక మోతాదులో అవసరం ఉంటాయి. అయితే ఈ టీ వలన మనకి విటమిన్ ఏ అనేది మనకి రోజు ఎంత కావాలో దానికంటే మనకి చాలా ఎక్కువగా లభిస్తుంది. ఇంకా మ్యాంగనీసు 300% మనకి మన శరీరానికి దీనివల్ల ఈ టీ వల్ల మనకొస్తుంది. అలాగే ఐరన్ 500% సప్లై చేస్తుంది. అలాగే కాల్షియం కూడా 83%. మనకి 100% కాల్షియం అవసరం ఉంటే అందులో 83% మనకి ఈ టీ వల్ల మన బాడీకి వచ్చేస్తుందనమాట. ఈ ఒక్క టీ తీసుకుంటే మన బాడీలో ఇవన్నీ కవర్ అయిపోతున్నాయి. అంటే ఒక్క ఐటెమ్ తీసుకుంటే అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ ఫుడ్ అవసరం లేకుండా ఈ ఒక్క టీ తీసుకోవడం వల్ల మన బాడీకి ఇవన్నీ మనకి వచ్చేస్తాయన్నమాట. అలాగే మనకి రెసిస్టెన్స్ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఐరన్ కూడా బావుంటుంది. హిమోగ్లోబిన్ కూడా మన బాడీకి వస్తుంది. ఈ ఐరన్‌లో హిమోగ్లోబిన్ అనేది ఉండడం వల్ల మనకేంటంటే బెనిఫిట్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ అవ్వడానికి మన బాడీలోకి ఆక్సిజన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందంట. దీనివల్ల మనకేమవుతుందంటే లంగ్స్ కెపాసిటీ అనేది బాగా ఇంప్రూవ్‌మెంట్ బావుంటుంది. అలాగే బాడీలో బోన్స్ కూడా మనకి స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిపి ఒకటే దాంట్లో ఉంటాయి. అది ఇంకా మనకేం బెనిఫిట్స్ చేస్తుందంటే యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుంది. మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి కదా! ఇది బ్యాడ్ బ్యాక్టీరియాని మన బాడీకి రాకుండా చేస్తుంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మనకి బాడీకి రాకుండా చేస్తుందనమాట. ఇన్ని ప్రయోజనాలున్న ఈ టీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏ ఆకుతో చేస్తారని. ఇది మనం డైలీ యూజ్ చేస్తాం. అంటే చాలా మంది ఇళ్లల్లో వారానికి ఒక్కసారన్నా, 10 రోజులకోసారన్నా ఇది వాడేదే. ఇది బిర్యానీ ఆకనమాట. మనం బిర్యానీలో ఫ్లేవర్ కోసం వేస్తుంటాం గదా! కొన్ని ప్రాంతాల్లో దీన్ని ఇంకో వేరే పేరుతో పిలుస్తుంటారు. బిర్యానీ ఆకు ఇది. దీనితోటి టీ చేసుకోవడం వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అలాగే మనకి దీనివల్ల ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. కొలెస్ట్రాల్ కూడా మనకి బ్లడ్‌లో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. షుగర్ కూడా తగ్గుతుంది. ఈ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, ఈ నర్వ్స్ ప్రాబ్లమ్స్ గానీ రాకుండా ఉంటాయన్నమాట. సో, ఈ టీని ఎలా చేసుకోవాలంటే మనము మన ఆకుని బట్టి కొన్ని ఆకులు కొంచెము పవర్‌గా ఉంటాయి. అలాంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. 2-5 ఆకుల వరకు తీసుకొని మనము ఒక మన క్వాంటిటీ అంటే ఒక గ్లాస్ తాగగలిగితే 2 గ్లాసులు వాటర్ పోసుకొని 2-5 వరకు ఆకులు వేసుకొని దాన్ని బాగా మరిగించి 1 గ్లాస్ వరకు చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవాలనమాట. దాన్ని బాగా మరిగించి మనం తీసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు. మనం తాగలేము అనుకుంటే కొంచెం ఘాటుగా ఉంది అనుకుంటే దాంట్లో మనం నిమ్మకాయ అది యూజ్ చేసుకొని తాగొచ్చు. ఇంకా దీంట్లో ఏంటంటే మిరియాల పొడి గానీ, వాము, దాల్చిన చెక్క పొడి గానీ ఇవి కూడా వేసుకొని మరిగించి ఫిల్టర్ చేసుకొని మనం తాగొచ్చనమాట. ఇవి ఏంటంటే మెయిన్ మనకి లివరు మన బాడీలో మెయిన్ పార్ట్స్ ఏంటి లివరు, స్టమక్, లంగ్స్, హార్ట్ ఉంటాయి. అంటే మెయిన్ ఫంక్షన్స్ ఇవి చేస్తుంటాయి. మనకి లివర్ ఫంక్షనింగ్ బావుంది అంటే కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఈ 4 మెయిన్ పార్ట్స్ మనకి బాడీలో హెల్తీగా ఉంటే మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మన బాడీ కూడా ఇమ్యూనిటీగా చాలా బావుంటుందనమాట. అందుకనే మనం రోజు ఇదేంటంటే మనం ఒక వారం తీసుకునే లోపే మీకు లంగ్స్‌లో మనకి అంతా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఎక్స్‌చేంజ్ అనేది మనకి ఇంప్రూవ్‌మెంట్
మనకి తెలిసిపోతుంది. అంతే మేడం. ఇంకా ఇది ఏంటంటే మనం అది ఆ టీ తీసుకునేటప్పుడే మనకి నోట్లోంచే మనకి రికవర్ చేయడము ఆ టీ అనేది మనకి స్టార్ట్ చేసేస్తుందనమాట. నెక్స్ట్ థ్రోట్‌లో ఉన్న అది కఫం అంటారు గదా! అది గూడా ఉన్నా క్లియర్ అయిపోతుంది. ఒకవేళ పట్టకుండా మనకి చేస్తుంది. స్టమక్‌లో డైజెస్టివ్ సిస్టమ్‌ని కూడా క్లియర్ చేస్తుంది. సో, మన బ్లడ్‌లో ఉన్న చాలా బావుంటుందనమాట. శభాష్ మేడం, మీది మీట్ అయింది. చూస్తున్నా. ఓకే. ఈ టీ వల్ల మనకిన్ని ప్రయోజనాలున్నాయి గాబట్టి, మనం ఒక వారం, 10 రోజులు వాడినా మనకి దీనివల్ల మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది తెలుస్తుందనమాట. థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.